ఇంద్రియాతీత సుఖం కావాలి అంటే నీ ఇంద్రియాలకు సుఖం కాదు, దానికి అతీతమైనది ఏదో ఉంది. ఆ అతీతమైన ఆనందం అంటే నీ మనస్సు కూడా ఊహించలేనంత ఆనంద స్థితి, నిత్యము ఆనంద స్థితి, ఇంద్రియాతీత స్థితి కావాలి అంటే అది నిర్వికల్ప స్థితి. ఆ స్థితి కావాలి అంటే ఇంద్రియ సుఖాలను వదులుకో. భూమి మీద ఉండగా మంచి భోజనం చేయాలి, మంచి సీన్స్ చూడాలి, మంచి సంగీతం వినాలి, నా శరీరాన్ని కంఫర్టబుల్ గా ఉంచుకోవాలి, ఇంద్రియ సుఖం కోసం నీ ప్రయత్నం రోజంతా చేస్తున్నావు. కానీ నీ మనస్సుకి అతీతమైన నిర్వికల్ప స్థితి రావాలి అంటే ఇంద్రియ సుఖాన్ని వదులుకోవడమే. ఆ ఇంద్రియ సుఖాలను వదులుకుంటూ ఆ సాధన, ఆ జ్ఞానం చెయ్యాలి. మరి ఈ మూడు నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు పాటిస్తే నువ్వు పొందేది పరమశ్రేయస్సే. అప్పుడు పరమశ్రేయస్సు మనం ఎప్పుడైతే పొందుతుంటామో, ఎప్పుడైతే ఆత్మ గురించి తీవ్రమైన కృషి, అందుకే శంకరాచార్యులు చెప్తారు, అల్ప సుఖాలను వదులుకోండి, అధిక ఆనందాన్ని పొందండి. అది బాహ్యమైన ప్రపంచంలో లేదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎండమావులు లాంటివి, ఎడారిలో ఎండమావులు నీళ్లు ఉన్నట్టు భ్రాంతి ఎలా కలిగిస్తున్నాయో, ప్రపంచక సుఖాలన్నీ కూడా భ్రాంతిని కలిగించేవే కానీ శాశ్వతమైనవి కావు. అందుకే అశాశ్వతమైన వదులుకుంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలం. చూడండి, మనకున్నవి కొంచెం కొంచెంగా అంటే మనకి అలవాటైది, ఉన్నాయని కూడా అనకూడదు, అలవాటైది ఏంటంటే కూడు గూడు గుట్ట మూడు ఉండాలి. లేని వాడికి ఉండాలనుకుంటాం, ఉన్నవాడికి ఇంకా మంచివి కావాలని దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీకు కావలసిన శరీరం ఉండాలి కాబట్టి తినాలి, దానికి తింటేనే అన్నమయ్య కోసం మరి ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే సాధన చేయగలం. తినాలి, తినకుండా కృషించిపోకూడదు. శరీరానికి నిద్ర కూడా చాలా చాలా అవసరం.